మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా మహిళలందరూ ఒక శక్తిగా ఆ సమూహాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి సందర్భాలు లేవు. నా దృష్టిలో అమ్మ అంటే సృష్టికర్త, ఒక సోదరి, ఒక తల్లి, మనందరినీ కన్న అమ్మ. కాబట్టి ఒక వర్గీకరణ జరిగితే మానవ సమాజంలో మనకు 4 రకాల మనుషులు కనబడతారు: క్రియేటర్స్, ఇమిటేటర్స్, స్పెక్టేటర్స్, ఫ్రస్ట్రేటర్స్. మరి మహిళ మనందరి సృష్టికర్త. అటువంటి మహిళ ఈరోజు ఒక స్పెక్టేటర్గా మౌన ప్రేక్షక పాత్రకే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి ఈ దేశం, మన రాష్ట్రాలు అద్భుతంగా తమదైనటువంటి అభివృద్ధిని సాకారం చేసుకోవాలి అనంటే అన్ని రంగాల్లో వాళ్ళ భాగస్వామ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల అవసరాల్ని గుర్తించి ఆ సమస్యల్ని చర్చించి చట్టాలు చేసేటువంటి వేదికల్లో వాళ్ళ భాగస్వామ్యం తప్పకుండా ఆ దిశగా ఒక గొప్ప మార్పు. కాబట్టి మన మహిళల మీద జరుగుతున్నటువంటి వివక్షను కనుక ఒకసారి సమీక్షించుకుంటే అడుగడుగున నిజంగా భ్రూణ హత్యల నుండి ఈనాటికి కూడా ఇంత సివిలైజ్డ్ సమాజంలో కూడా మహిళలకు అప్పుడప్పుడు రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట వింటున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్ని అధిగమించి మహిళల్ని శక్తిగా వాళ్ళ సమర్థతను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి దిశగా అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఇది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వివక్ష ఉన్నట్టు అర్థమవుతా ఉన్నది. ఈరోజు ప్రపంచంలో 200 దేశాలుంటే 200 దేశాలు నేనేటువంటి రాజ్యాతి నేతలు ఈరోజే కాదు, గతంలో కానీ అంతకుముందు కానీ ఎక్కువ, చాలా 95% మరి ఎవరి ఆధీనంలో కొనసాగుతూ ఉన్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా విశ్వంలో ఏదన్నా జీవి, బుద్ధిజీవి ఉండి ఆడ గనక ఈ లింగ వివక్ష లేనటువంటి సమాజం ఉండి ఉంటే రేపటి రోజున మన ఈ భూప్రపంచాన్ని కనుక వాళ్ళు చూస్తే మన వివక్షను చూసి ఒక రకంగా నివ్వెరబోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మహిళల్ని అన్ని రంగాల్లో, అన్ని నిర్ణయాత్మక పాత్రల్లో గౌరవించుకున్న రోజే భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఇంకా గొప్పగా తన యొక్క గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో మనం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తారతమ్యాన్ని కూడా గ్రహిస్తే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే మహిళల భాగస్వామ్యం ఎక్కడుందో, ఎక్కువగా ఉందో, మన దేశంలో మనకు తెలిసిన మేరకు కేరళ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో మిగతా వాళ్ళకంటే ముందున్నారు అనంటే అక్కడ దొరుకుతున్నటువంటి సపోర్ట్ కావచ్చు, వాళ్ళ ఇనిషియేషన్ కావచ్చు కారణం. కాబట్టి ఈరోజు మహిళలకు సరి అయినటువంటి భాగస్వామ్యం అనేటువంటి దిశగా ఒక గొప్ప వేదికగా ఈ విజయవాడ, ఈ అమరావతి కాన్ఫరెన్స్ మిగులుతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఈ దిశగా ఆలోచించి మహిళల్ని ఒక శక్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం కలలు కంటుకున్నటువంటి గొప్ప దేశాన్ని, గొప్ప రాష్ట్రాలను ఆవిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యాచరణకు వేదికైనటువంటి ఈ వేదికకు వచ్చేసినటువంటి పెద్దలందరికీ, నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మధుసూదనాచారి గారికి సత్కారం. మరలాగే స్వామి గౌడ్ గారు కూడా విచ్చేశారు, చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. వారికి కూడా సత్కారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. నేషనల్ విమెన్స్ పార్లమెంట్ 2017 మన అమరావతి, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకుంటున్నాము. నిన్న ప్రారంభోత్సవం జరిగింది అండ్ రెండో రోజున ఈ రోజు కార్యక్రమంలో వెంటనే
ఒక న్యూస్ బులెటిన్ ని తయారు చేయడం జరిగింది. దాన్ని అన్వీలింగ్ ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతుంది. నేషనల్ విమెన్స్ పార్లమెంట్ ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి అనే సంకల్పంతో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన మన ముఖ్యమంత్రి వర్యులు మరలాగే అందరూ సహకరించి దీన్ని ఇంత ఎత్తుకి ఇంత భారీ స్థాయిలో చేయడం నిజంగా అద్వితీయం. మరలాగే ద ఫస్ట్ ఫెమినిస్ట్ చీఫ్ మినిస్టర్ అని మన సాగరికా ఘోష్ గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ గట్టిగా చప్పట్లతోటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుందాం. ఇదే స్ఫూర్తితో అంచులంచులుగా ప్రతి ఒక్క అమ్మాయి ఈనాటి విమెన్స్ పార్లమెంట్ ని స్ఫూర్తిగా తీసుకుని మనకెదురేదీ లేదు, మన కలల్ని సాకారం చేసుకుందాం అనే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ తదుపరి కార్యక్రమం ఇంట్లోనే కాదు బయట కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవడం మహిళలకి ఎంతగానో అవసరం. అత్యున్నత న్యాయస్థానంలో ఒక చీఫ్ జస్టిస్ గా ఉండడం అంటే మామూలు విషయం కాదు. తెలుగువారు మనకి జస్టిస్ జి రోహిణి గారు చీఫ్ జస్టిస్